చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతి దాన్ని రాజకీయం చేయడం అభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న తలంపుతోటే నేను పనిచేస్తా ఉన్నాను. తెల్లవారు లేస్తే అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తలు కానీ మా కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాడు. మరి ఈనాడు ఈ రకమైన ఆలోచనతోటి తప్పు లేనిపోని ఆరోపణలతో అర్థం లేని ఆరోపణలతోటి చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు అతిక్రమించి రేపు వస్తే దానికి సరైన సమాధానం మీకు కూడా చెప్పాల్సి ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఈ యొక్క సంఘటనలు మీ అక్కడ ఏం జరిగిందని చెప్పండి. జొన్నాడలో మీరు జేపీ వెంచర్స్ పేరుతోటి వాటితోటో మీరు తగిన తవ్వకాల్లో మీరు గోదావరిలో చెరువుల్లో వేరు ఈనాడు ఇసుక తవ్వకాలు కాదు చెరువు. ఆ చెరువుల్లో పడి 2 కుర్రాళ్ళు చనిపోయారు. ఆ కుర్రాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళు పలకరించడానికి రాలేదు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడానికి కూడా మేమందరం కృషి చేసి వాళ్ళతో మాట్లాడి ఆర్థిక సహాయం కూడా వాళ్ళు చేసేలాగా మేము మా నాయకులు వారంతా కూడా పోరాటం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కాకుండా లేకపోతే మీ ప్రభుత్వంలోని చెంతలూరులో కూడా అక్కడ ఇసుక సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఇది దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు రకరకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఆమెతో ఉంది దొంగ అని అడిగితే ఎదరుడు దొంగ అడుగుతాడు, దొంగ అంటారంట. అలాగా మన అవినీతి చరిత్రను కప్పించుకోవడానికి బండారు చరిత్ర అవినీతిపరుడు అంటే ప్రజలు నమ్ముతారనుకుంటే మాత్రం హాస్యాస్పదం.